కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జనాభా లెక్కలు వేసి ఆ దేశ జనాభాను ప్రకటించడం సర్వసాధారణమైన అంశం. ఇదే పని అమెరికాలో చేస్తే అదో పెద్ద హాట్ టాపిక్. ఎందుకని అనుకుంటున్నారా? మరి ఆ దేశంలో నేటివ్ అమెరికన్ల కంటే వలసలు వెళ్ళి అమెరికన్ సిటిజన్స్గా స్థిరపడ్డవారే ఎక్కువ ఉన్నారు కాబట్టేనే ఈ చర్చ. తాజాగా అమెరికా జనాభా లెక్కలు వేసి ఆ రిపోర్ట్ను విడుదల చేసింది. దీంతో ఈ వలసల చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. విదేశీయుల వలసల కారణంగా అమెరికాలో పాపులేషన్ గ్రోత్ రేటు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 2001 తర్వాత ఈ సంవత్సరం నమోదైన 1% జనాభా వృద్ధి రేటు 23 ఏళ్లలో అత్యధిక కావడం విశేషం. తాజాగా అమెరికా జనాభా లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. 2021లో కోవిడ్ కారణంగా వలసలు తగ్గడంతో 0.2% వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. కానీ ఈ ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది జనాభా పెరిగినట్లు అమెరికా తెలిపింది. మొత్తం జనాభా 33 లక్షల మంది పెరగ్గా అందులో 84% గ్రోత్ వలసల వల్లే నమోదైనట్లు స్పష్టం చేసింది. 2023-24 సంవత్సరంలో మరణాల కంటే జననాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ సమయంలో 5,19,000 మంది జన్మించారు. 2022లో 17 లక్షలు, 2023లో 2,30,000 మంది జనాభా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా సిటిజన్షిప్ పొందిన విదేశీయుల్లో మనోళ్లే 2వ స్థానంలో ఉన్నారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం ఈ ఏడాది 49,700 మంది భారతీయులు అమెరికా సిటిజన్షిప్ను పొందారు. తద్వారా కొత్తగా పౌరసత్వం పొందిన వారిలో 6.1% వాటా భారతీయులదే కావడం గమనార్హం. అత్యధికంగా 13.1% వాటాతో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. మనవాళ్లు 2వ స్థానంలో ఉన్నారు. మన తర్వాత ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాంలు ఉన్నాయి. ఈ ఏడాది సిటిజన్షిప్ పొందిన వివిధ దేశాల్లో ఈ 5 దేశాల వాటానే 33% కావడం చర్చనీయాంశం అయింది. కాగా 2024 ఎకనమిక్ ఇయర్లో అమెరికా సిటిజన్షిప్ పొందిన భారతీయుల్లో 70% మంది 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా, మసాచుసెట్స్, వాషింగ్టన్ ఈ 10 రాష్ట్రాల్లోనే మనోళ్లు 70% మంది ఉన్నారు. అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల్లో చాలా మంది కుటుంబ ప్రాయోజిత, ఉపాధి ఆధారిత కేటగిరీలకు చెందిన వారున్నారు. వీరితో పాటు శరణార్థులుగా డైవర్సిటీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం ద్వారా అక్కడికి వెళ్లిన వారు ఉన్నట్లు డేటా చెబుతోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. అలాగే 1,28,878 మంది మెక్సికన్లు, 53,413 మంది ఫిలిప్పీనీలు, 46,913 మంది క్యూబియన్లు యుఎస్ సిటిజన్షిప్ పొందినట్లు సిఆర్ఎస్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో 2024 నాటికి భారతీయ అమెరికా జనాభా 50 లక్షలకు దాటిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జనాభా లెక్కలు వేసి ఆ దేశ జనాభాను ప్రకటించడం సర్వసాధారణమైన అంశం. ఇదే పని అమెరికాలో చేస్తే అదో పెద్ద హాట్ టాపిక్. ఎందుకని అనుకుంటున్నారా? మరి ఆ దేశంలో నేటివ్ అమెరికన్ల కంటే వలసలు వెళ్ళి అమెరికన్ సిటిజన్స్గా స్థిరపడ్డవారే ఎక్కువ ఉన్నారు కాబట్టేనే ఈ చర్చ. తాజాగా అమెరికా జనాభా లెక్కలు వేసి ఆ రిపోర్ట్ను విడుదల చేసింది. దీంతో ఈ వలసల చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. విదేశీయుల వలసల కారణంగా అమెరికాలో పాపులేషన్ గ్రోత్ రేటు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 2001 తర్వాత ఈ సంవత్సరం నమోదైన 1% జనాభా వృద్ధి రేటు 23 ఏళ్లలో అత్యధిక కావడం విశేషం. తాజాగా అమెరికా జనాభా లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. 2021లో కోవిడ్ కారణంగా వలసలు తగ్గడంతో 0.2% వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. కానీ ఈ ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది జనాభా పెరిగినట్లు అమెరికా తెలిపింది. మొత్తం జనాభా 33 లక్షల మంది పెరగ్గా అందులో 84% గ్రోత్ వలసల వల్లే నమోదైనట్లు స్పష్టం చేసింది. 2023-24 సంవత్సరంలో మరణాల కంటే జననాలు ఎక్కువగా నమోదయ్యాయి.
ఆ సమయంలో 5,19,000 మంది జన్మించారు. 2022లో 17 లక్షలు, 2023లో 2,30,000 మంది జనాభా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా సిటిజన్షిప్ పొందిన విదేశీయుల్లో మనోళ్లే 2వ స్థానంలో ఉన్నారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం ఈ ఏడాది 49,700 మంది భారతీయులు అమెరికా సిటిజన్షిప్ను పొందారు. తద్వారా కొత్తగా పౌరసత్వం పొందిన వారిలో 6.1% వాటా భారతీయులదే కావడం గమనార్హం. అత్యధికంగా 13.1% వాటాతో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. మనవాళ్ళు 2వ స్థానంలో ఉన్నారు. మన తర్వాత ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాంలు ఉన్నాయి. ఈ ఏడాది సిటిజన్షిప్ పొందిన వివిధ దేశాల్లో ఈ 5 దేశాల వాటానే 33% కావడం చర్చనీయాంశం అయింది. కాగా 2024 ఎకనమిక్ ఇయర్లో అమెరికా సిటిజన్షిప్ పొందిన భారతీయుల్లో 70% మంది 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా, మసాచుసెట్స్, వాషింగ్టన్ ఈ 10 రాష్ట్రాల్లోనే మనోళ్లు 70% మంది ఉన్నారు. అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల్లో చాలా మంది కుటుంబ ప్రాయోజిత, ఉపాధి ఆధారిత కేటగిరీలకు చెందిన వారున్నారు. వీరితో పాటు శరణార్థులుగా డైవర్సిటీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం ద్వారా అక్కడికి వెళ్లిన వారు ఉన్నట్లు డేటా చెబుతోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. అలాగే 1,28,878 మంది మెక్సికన్లు, 53,413 మంది ఫిలిప్పీనీలు, 46,913 మంది క్యూబియన్లు యుఎస్ సిటిజన్షిప్ పొందినట్లు సిఆర్ఎస్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో 2024 నాటికి భారతీయ అమెరికా జనాభా 50 లక్షలకు దాటిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు జనాభా లెక్కలు వేసి ఆ దేశ జనాభాను ప్రకటించడం సర్వసాధారణమైన అంశం. ఇదే పని అమెరికాలో చేస్తే అదో పెద్ద హాట్ టాపిక్. ఎందుకని అనుకుంటున్నారా? మరి ఆ దేశంలో నేటివ్ అమెరికన్ల కంటే వలసలు వెళ్లి అమెరికన్ సిటిజన్స్గా స్థిరపడ్డ వారే ఎక్కువ ఉన్నారు కాబట్టేనే ఈ చర్చ. తాజాగా అమెరికా జనాభా లెక్కలు వేసి ఆ రిపోర్ట్ను విడుదల చేసింది. దీంతో ఈ వలసల చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. విదేశీయుల వలసల కారణంగా అమెరికాలో పాపులేషన్ గ్రోత్ రేటు గత 23 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. 2001 తర్వాత ఈ సంవత్సరం నమోదైన 1% జనాభా వృద్ధి రేటు 23 ఏళ్లలో అత్యధిక కావడం విశేషం. తాజాగా అమెరికా జనాభా లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది. 2021లో కోవిడ్ కారణంగా వలసలు తగ్గడంతో 0.2% వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. కానీ ఈ ఏడాది వలసల కారణంగా 28 లక్షల మంది జనాభా పెరిగినట్లు అమెరికా తెలిపింది. మొత్తం జనాభా 33 లక్షల మంది పెరగ్గా అందులో 84% గ్రోత్ వలసల వల్లే నమోదైనట్లు స్పష్టం చేసింది. 2023-24 సంవత్సరంలో మరణాల కంటే జననాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ సమయంలో 5,19,000 మంది జన్మించారు. 2022లో 17 లక్షలు, 2023లో 2,30,000 మంది జనాభా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అమెరికా పౌరసత్వం తీసుకుంటున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా సిటిజన్షిప్ పొందిన విదేశీయుల్లో మనోళ్లే 2వ స్థానంలో ఉన్నారు. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం ఈ ఏడాది 49,700 మంది భారతీయులు అమెరికా సిటిజన్షిప్ను పొందారు. తద్వారా కొత్తగా పౌరసత్వం పొందిన వారిలో 6.1% వాటా భారతీయులదే కావడం గమనార్హం. అత్యధికంగా 13.1% వాటాతో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. మనవాళ్ళు 2వ స్థానంలో ఉన్నారు. మన తర్వాత ఫిలిప్పీన్స్, డొమినికన్ రిపబ్లిక్, వియత్నాంలు ఉన్నాయి. ఈ ఏడాది సిటిజన్షిప్ పొందిన వివిధ దేశాల్లో ఈ 5 దేశాల వాటానే 33% కావడం చర్చనీయాంశం అయింది. కాగా 2024 ఎకనమిక్ ఇయర్లో అమెరికా సిటిజన్షిప్ పొందిన భారతీయుల్లో 70% మంది 10 రాష్ట్రాల్లోనే ఉన్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ లెక్కలు చెబుతున్నాయి. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్, న్యూజెర్సీ, ఇల్లినాయిస్, వర్జీనియా, జార్జియా, మసాచుసెట్స్,
వాషింగ్టన్ ఈ 10 రాష్ట్రాల్లోనే మనోళ్ళు 70% మంది ఉన్నారు. అమెరికా పౌరసత్వం పొందిన భారతీయుల్లో చాలా మంది కుటుంబ ప్రాయోజిత ఉపాధి ఆధారిత కేటగిరీలకు చెందిన వారున్నారు. వీరితో పాటు శరణార్థులుగా డైవర్సిటీ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రాం ద్వారా అక్కడికి వెళ్లిన వారు ఉన్నట్లు డేటా చెబుతోంది. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ ప్రకారం 2022లో 65,960 మంది భారతీయులు అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. అలాగే 1,28,878 మంది మెక్సికన్లు, 53,413 మంది ఫిలిప్పీనీలు, 46,913 మంది క్యూబియన్లు యుఎస్ సిటిజన్షిప్ పొందినట్లు సిఆర్ఎస్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో 2024 నాటికి భారతీయ అమెరికా జనాభా 50 లక్షలకు దాటిపోయినట్లు తెలుస్తోంది.